మా జోగి గోర్ఖాన్ని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసాం, మనందరం చూసాం. అయితే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక కోర్టు వారి మీద, జడ్జి గారి మీద ఆధారపడి ఉంటదండి. అయితే ఈ లోపు వైసీపీలో చాలా మంది తొట్టారం బ్యాచ్ ఉంటది కదా, ఈ తొట్టారం బ్యాచ్ ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టేసింది. ఏంటంట, కాశీబొగ్గలో జరిగిన తొక్కిసలాటని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ ని అరెస్ట్ చేశారండి. కాశీబొగ్గ కేసుని డైవర్ట్ చేయడానికి జోగిని అరెస్ట్ చేశారా, లేదా జోగి రమేష్ అరెస్ట్ ని డైవర్ట్ చేయడం కోసం కాశీబొగ్గ ఘటనని వీళ్ళు ప్రచారం చేస్తున్నారా? కాశీబొగ్గ ఘటనలో వాళ్ళు ఎంతమంది వస్తారని తెలియక పోలీసులకు గానీ లేకపోతే అక్కడ అధికారులకు గానీ ఇన్ఫార్మ్ చేయలేదట. వాళ్ళు తక్కువ మంది అనుకున్నప్పుడు ఎక్కువ మంది వచ్చేసారు, తొక్కిసలాట జరిగింది. దీనిలో పోలీసులకి ఏం సంబంధం, వాళ్ళేం తప్పు చేశారని చెప్పి ఆ నిర్వాహకులు చెప్తున్నారు. పోలీసులకి ఏం చెప్పలేదు, అధికారులకి ఏం చెప్పలేదు. ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం. మేము నిలబడితే ఒక్కోళ్ళు వెళ్ళాలా, ఈ ముగ్గురు నలుగురు వెళ్ళకంటారు అంటే అలాగెళ్తారు. నిన్న అయితే ఇదో ఒక్కసారి వచ్చారయ్యా, ఏ జనం వచ్చి పడిపోయారు. దానికి ఏం చేస్తావు, పోలీసులు ఏం చేస్తారు. నా మాట కూడా వెళ్ళలేదు. పోలీసులకే సంబంధం లేదని వాళ్ళే చెప్తా ఉంటే దీంట్లో గవర్నమెంట్ కి ఏంటి సంబంధం? అక్కడ దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం అసలు గవర్నమెంట్ కి ఏంటి? దాన్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేయట్లేదండి. ఇప్పుడు ఈ గోర్ఖాన్న ఈ కల్తీ లెక్కర్ కేసులో దొరికిపోయాడు కదా, ఈయన్ని డైవర్ట్ చేయడానికి దానికి లింక్ పెడుతున్నారు. తెలుగుతట్లు అసలు మామూలుగా ఉండవు. కల్తీ లెక్కర్ గురించి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం పలానా చోట కల్తీ చేస్తున్నారు లెక్కర్లు అని చెప్పి తెలుసుకుని అర్జెంట్ గా పట్టుకుని బొక్కలేండ్రా, ఏ పార్టీ వాడన్నా పర్లేదని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అక్కడ కల్తీ లెక్కర్ కి సంబంధించిన గోడౌన్ మీద దాడి చేసి వాళ్ళందరినీ బొక్కలేస్తే ఈ వైసీపీ వాళ్ళు వెంటనే మొదలు పెట్టారు, ఇది తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారని 1కి 10, 10కి 100, 100కి 1000 ప్రచారాలు మొదలు పెట్టారండి. కాశీబొగ్గ సంఘటనకి అక్కడ ఉన్న పోలీసుకే సంబంధం లేదని ఆ నిర్వాహకులు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా వచ్చి కానీ మేము పోలీసుల్ని రమ్మన్నాం, పోలీసులు వచ్చారు కానీ సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, లేకపోతే తక్కువ మందే వచ్చారు, లేకపోతే బార్కెట్లు పెట్టలేదు, మేము ఇగో 25,000 మంది వస్తారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు అంటే అప్పుడు అది పోలీసులు తప్పుగా, లేకపోతే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు అన్నట్టు ఒకవేళ ఏమైనా విమర్శించే అవకాశం ఉంటుంది. వాళ్ళకే తెలియదట అంతమంది వస్తారని. మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదండి, మేము ఎవరికి చెప్పలేదు. సడన్ గా 2,000 మంది అనుకుంటే 25,000 మంది వచ్చారు, ఏదో కన్నుమూసి తెరిచే లోపు జరిగిపోయింది. దీంట్లో పోలీసులకి ఏం సంబంధం అండి అని వాళ్ళు చెప్తున్నారు క్లియర్ గా. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆ సంఘటన జరిగిన వెంటనే నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, క్షతగాత్రులను పరామర్శించారు. ఎవరికి ఏ ప్రాణానికి ఏ హాని జరిగినా ఇంత తక్షణం స్పందిస్తున్న గవర్నమెంట్ మీద ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే తప్పుడు ఏదో ఏమన్నారండి.